బంజారాలో బోనాల ఫెస్టివల్ ఎలా చేస్తారో చాలామందికి తెలియదు కదా. ఎందుకంటే బోనాల పండుగని బంజారాలో కొంచెం డిఫరెంట్గా చేస్తారు. ఎలా చేస్తారు ఏంటి అని ఈ వీడియోలో అయితే మొత్తం అయితే చూసేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే రెడీ అయ్యి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇదేంటి ఉత్తి చేతులతో వెళ్తుంది, బోనాలు అంటుంది, మరి బోనాలు ఏవని చూస్తున్నారా? అదే అండి, అందుకే ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. మేము బోనాల పండుగని ఎలా చేసుకుంటాం ఏంటి అని ఈ వీడియోలో అయితే మొత్తం అయితే క్లియర్గా అయితే చెప్తాను. మేము వెళ్ళేసరికి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఊరి జనాలు మొత్తం ఒకే దగ్గర కూర్చొని అమ్మవారికి అలాగే సేవలాల్ మహారాజ్కి అయితే నైవేద్యం అయితే సమర్పిస్తారు. ముందుగా మనము బెల్లన్నాన్ని వండి ఆ తర్వాతే సేవలాల్ మహారాజ్కి అలాగే అమ్మవారికి భోగించిన తర్వాతే యాటనైతే కోస్తారనమాట. ఇక్కడైతే పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం అయితే పంచుతున్నారు. చెప్పాను కదా మేము వెళ్ళేసరికి పూజ అయితే స్టార్ట్ అయిపోయిందని, అందుకే మేమైతే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి అయితే లోపలికి అయితే వెళ్తున్నాము. మా ఊర్లో టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. సేవాలాల్ మహారాజు ఒకవైపు అయితే, ఇంకొక వైపు ఏమో జగదంబ మాత దేవత అయితే ఉంటారనమాట. అయితే మేమైతే ఫస్ట్ అమ్మవారికి మొక్కిన తర్వాతే సేవాలాల్ మహారాజ్కి అయితే మొక్కుతాము. ఇక్కడ అందరూ ఎవరి బిజీలో వాళ్ళైతే ఉన్నారనమాట. చెప్పాను కదా మేము వెళ్ళేసరికి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేమే కొంచెం లేట్గా అయితే వెళ్ళాము. ఇక్కడైతే అమ్మవారిని మంచి మొక్కిన తర్వాత చూడండి గుడి అయితే ఇలా అయితే ఉంటుంది. అమ్మవారి దగ్గర మొక్కిన తర్వాత సేవలాల్ మహారాజ్ దగ్గర కూడా మొక్కి ఇంకా బయటకు వచ్చి కొబ్బరికాయ అయితే కొడతామన్నమాట. మేము లోపల కూడా కొట్టొచ్చు, కానీ మేమైతే బయటనే కొబ్బరికాయ అయితే కొడతాము ఎప్పుడు. సో ముందుగా దర్శనం చేసుకున్న తర్వాతే బయటికి వచ్చి అయితే కొబ్బరికాయ కొట్టి ఇంకా యాటనైతే కోస్తారు ఇక్కడ. ఇంకా సేవలాల్ మహారాజ్ని అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటో తీసుకుందామని అయితే ఫోటో అయితే దిగుతున్నాము. ఇంకా ఫోటో అయితే దిగాల్సిందే కదా అని ఫోటో అయితే దిగుతున్నాం. ఇంకా మా పిన్ని మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఫోటో అయితే దిగుతున్నాము. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మా బంజారాలో అయితే బోనాల పండుగని ఎలా చేసుకుంటారంటే ఊరి మొత్తంలో ఒకటే బోనం రెడీ చేసి అక్కడ పెట్టి బోనాల ఫెస్టివల్ని అయితే స్టార్ట్ చేస్తారు. అంటే ముందుగా బోనం పెట్టిన తర్వాత సేవలాల్ మహారాజ్కి అలాగే అమ్మవారికి బెల్లన్నాన్ని సమర్పించి అంటే భోగించిన తర్వాత యాటనైతే కోస్తారు. బంజారాలతో ఇలా అయితే చేస్తారు. ఇక్కడ మేము లోపల దర్శనం చేసుకొని వచ్చాక కొబ్బరికాయ అయితే కొడుతున్నాము బయట. మేము పూజ కంప్లీట్ చేసుకుని అయితే వచ్చాము. చెప్పాను కదా ముందుగా బెల్లన్నాన్ని అయితే వండుతారనమాట. అలా బెల్లన్నాన్ని వండిన తర్వాత అమ్మవారికి సమర్పించిన తర్వాతే ఇంకా అందరికీ ప్రసాదంగా అయితే పంచుతారు. ఈ పూజని ఎలా చేస్తారు అంటే బంజారాలో ఈ పూజని అయితే ఎలా చేస్తారు అంటే ఒక 4-5 కలిసి ఒక యాటని తీసుకొచ్చి అలాగే ఇంటింటి దగ్గర నుంచి బియ్యం తీసుకొని దాన్ని బెల్లన్నం అయితే వండుతారు.
ఈవిడ ఎవరో గుర్తుపెట్టారా? ఈమె మా నాయనమ్మ. హాయ్ చెప్పమంటే నవ్వుతుంది చూడండి ఇప్పుడు. మా నాయనమ్మ నాన్ వెజ్ అంటే అస్సలు తినదు, అందుకే ఫేస్ అలా పెట్టింది. హాయ్ చెప్పమంటే ఏంటి అని చూస్తుంది చూడండి. ఇంకా తర్వాత నేను చెప్తే హాయ్ అని చెప్తుంది. తర్వాత మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, నేను చాలా వీడియోస్లో అయితే చెప్పాను. ఇంకా అమ్మవారికి మేకను బలిచ్చిన తర్వాత ఇంకా మేము పేరేరు బోటి అని చెప్తాము. బంజారాలో అయితే చాలా ఫేమస్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా అయితే కుక్ చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇక మెయిన్గా అమ్మవారికి సమర్పించాల్సింది ఇదే అనమాట. మేము అంటే 7 బొక్కలు అంటే 7 హడ్కని అయితే అమ్మవారికి అయితే సమర్పిస్తాము. దీన్ని చాలామంది సుక్కి బోటి అని కూడా అంటారు, మేమైతే పేరేరు బోటి అని అంటాము. ఇది కుక్ చేసిన తర్వాత మెయిన్గా అయితే అమ్మవారికి ఇదే సమర్పిస్తాము. జస్ట్ దాంట్లో ఉప్పు, పసుపు, కొంచెం వాటర్ వేసి ఉడికిస్తాము. ఇక్కడ అంతా ముందుగా వండుకున్నాం కదా, ఆ పేరేరు బోటిని అమ్మవారికి సమర్పించాలని చెప్పాను కదా. ఇంకా అందరూ ఒకేసారి వెళ్ళి ఆ 7 బొక్కలను అంటే 7 హడ్కని అమ్మవారికి అయితే సమర్పిస్తారు. ఇంకా సమర్పించిన తర్వాత ఇంకా అందరూ మంచిగా మొక్కి పూజనైతే కంప్లీట్ చేస్తారు. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయాక ఇంకేం చేస్తామనేది ఇప్పుడు చెప్తాను చూడండి. ఎక్కడైతే స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. అమ్మవారి దగ్గర పెట్టిన ప్రసాదాన్ని అందరికైతే ప్రసాదంగా అయితే పంచుతారు. ఇంకా అలా అందరికీ పంచిన తర్వాత ఇంకా మేమైతే అందరం కలిసి అయితే తింటున్నాము ప్రసాదాన్ని. చూడండి ఇక్కడ మా పిన్ని వాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళు అయితే అందరూ ఉన్నారు. ఇంకా ఈ రోజుల్లో ఫెస్టివల్ ఉంటేనే అందరు ఫ్యామిలీస్ అయితే ఒక దగ్గర కలుస్తున్నారు. ఇంకా పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా బెల్లన్నాన్ని అలాగే మేకని కోసాం కదా, ఇంకా అందరికైతే ఇచ్చేసారనమాట ఎవరింటికి వాళ్ళకి. మేమైతే 8 మంది కలిసి ఒకే దగ్గర అయితే మేకనైతే తీసుకొని అమ్మవారికి అయితే కోసామన్నమాట. ఇప్పుడు ఎంతమంది అయితే మనం కలిసి చేసామో అంతమందికి అన్నీ పంచుతారనమాట. మటన్ని అలాగే పేరేరు బోటిని కూడా తీసుకున్నాం కదా, దాన్ని కూడా పంచి ఇంకా అందరైతే ఇంటికి అయితే వెళ్ళిపోతారు. ఇంకా ఇక్కడ ప్రసాదం అయితే పంచుతున్నారు ఆల్రెడీ. ఇంకా ఆ తర్వాత పూజనైతే కంప్లీట్ అయితే అయిపోయిందనమాట. మా దాంట్లో అంటే బంజారాల్లో బోనాల ఫెస్టివల్ని ఇలా అయితే జరుపుకుంటారు. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను, అలాగే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా బంజారా వాళ్ళు ఉంటే వాళ్ళకి తప్పకుండా వీడియోని అయితే షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డాన్స్ రాసావా రీల్ కాడ రే చిక్కు